శోషొచ్చి పడిపోయిన వృద్ధుడు, లేకపోతే ప్రాణం కోల్పోయిన వృద్ధుడు ఇట్లాంటి బ్రేకింగ్లు చూస్తామని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకు అంటే ఎండలలో బారులు తీరి నిలబడి పొద్దునుంచి సాయంత్రం దాకా ఆ పంచాయతీ కార్యదర్శి డబ్బులు ఇస్తాడు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎంప్లాయీ డబ్బులు ఇస్తాడని వేచి చూసిన దరిద్రపు రోజులు పోయినాయి. ఒకనాడు ఎరువుల కోసం, విత్తనాల కోసం, పెట్రోల్కు అదే దాని పేరేంటిది ప్రత్యేకమైనటువంటి మన గ్యాస్ బండల కోసం బారులు తీరినటువంటి రోజులు చూసాం. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. వృద్ధులకైతే మరింత మంచి రోజులు వచ్చినాయి. ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇస్తున్నారు, వికలాంగులకు ఇస్తున్నారు, వితంతువులకు ఇస్తున్నారు, ఒంటరి మహిళలకు ఇస్తున్నారు. చక్కటి రూట్ వచ్చిందనుకుంటే ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తాన్ని చిన్నాభిన్నం చేస్తూ వాలంటీర్ అనేటువంటి వాడు చంద్రబాబు కంటే గొప్పోడు, పవన్ కళ్యాణ్ కంటే గొప్పోడు, మోడీ కంటే గొప్పోడు, వాళ్ళెవరూ సాధించలేని ఓట్లు ఓ వాలంటీర్ తెచ్చిపెడతాడు అనే ఒక పిచ్చి భ్రమలో పడి వాలంటీర్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు జనం. వీళ్ళ ముగ్గురు ఓ పక్క నరేంద్ర మోడీ లాంటి మహాశక్తిశాలి, పవన్ కళ్యాణ్ లాంటి అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి శక్తివంతుడైన నాయకుడు, 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబుల్ని చూసి ఆ కాంబినేషన్ చూసి ఓటేస్తారా? వాలంటీర్ చెప్తే వీళ్ళని కాదని ఓటేస్తారంటే వాళ్ళ ముగ్గురు కంటే వాలంటీరే శక్తివంతుడని నమ్మి ఆ వాలంటీర్ని తీపిచ్చేదాకా ఊరుకోక, తీసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి సృష్టించి అదేమంటే ఆల్టర్నేటివ్ చేసుకోమని చెప్పి 2,60,000 మందికి ఆల్టర్నేటివ్ 2 రోజులు యాడ్ నుంచి వస్తుంది. కామన్ సెన్స్ కూడా లేకుండా కనీసం ఈ నెల వరకు వాలంటీర్లతో ఇచ్చి వచ్చే నెలలోకి ఆల్టర్నేటివ్ చేసుకోవాలన్నటువంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా లేని ఎన్నికల సంఘం అలాంటి ఆదేశాలు ఇవ్వడం అన్నటువంటిది మానవతా దృక్పథంతో అవసరమని కూడా ఆలోచన లేనటువంటి న్యాయ వ్యవస్థ. అందరూ కలిసి తిలాపాపం తలా పిడికెడు. చివరికి మండు టెండలలో నడి రోడ్డు మీద ఆ వృద్ధులను నుంచోపెట్టిన పాపం ఎవరిని వెంటాడుతుంది? కాలం నిర్ణయించాలి.